నాము చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడవైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ 2025వ సంవత్సరం జనవరి నెలలో 29వ తారీఖున నేను స్తుతించుకునే భాగ్యము మాకిచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలోనైనా సెయింట్ మాథ్యూస్ లూథరన్ సంఘాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సంఘ పరిచర్య జరిగింపచేస్తున్న సంఘ కాపరి రైట్ రెవరెండ్ డాక్టర్ జోహాన్ బాబురావు గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండమని, పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి, వర్తమానం ద్వారా మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి మనందరము కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి మనందరము కూడా కలిసి దేవుని స్తుతిద్దాము. మనందరికి వచ్చినటువంటి పాట రండియు చాహించి పాడుదము. రండియు చాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదాము. రండియు చాహించి పాడుదాము. నా దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహా దేవుండు. ఘనమహాత్మ్యము గలరాజు, భూమి అగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండియు చాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సాత్యుని ఆస్తమే భువి చేసన్.
ఆయన దైవము పాలితులా మాయన మేపిడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసన్. ఆయన దైవము పాలితులా మాయన మేపిడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. అందరు నిలుపుదాం. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమెన్. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబడి కానీ ఈయన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమును తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి సంకీర్తన 113వ సంకీర్తన చదువుకుందాము. 5 వచనాలు. 113వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు అది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యోగాయోగములందు ఉండునాట్లు మహిమా కలుగును.
గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగం ఆదికాండము 15వ అధ్యాయం, జెనిసిస్ 15th చాప్టర్ మనం ధ్యానం చేసుకోవాలి. 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన యొక్క ధ్యానాంశములో ముఖ్యంగా మనం గమనించి చూస్తూ ఉంటే, అబ్రాము జీవితంలో ఈరోజు మరి దేవుని యొక్క ప్రణాళిక మనము చూడబోతా ఉన్నాం. గాడ్స్ ప్లాన్ ఫర్ అబ్రామ్ సీడ్. గాడ్స్ ప్లాన్ ఫర్ అబ్రహాం సీడ్. ఈరోజు వాక్య ధ్యానములో నిబంధన స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఎస్టాబ్లిషింగ్ ద కవెనెంట్. ఎస్టాబ్లిషింగ్ ద కవెనెంట్. నిబంధనను స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ అధ్యాయములో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిది ఏమిటంటే, యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమిచ్చిందంట. ఎప్పుడో అంటే, మొట్టమొదటిది గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని అభయం. మానవుని జీవితంలో దేవుని అభయం ఎప్పుడు వస్తుందంటే, మనిషి దిగులు పడుతున్నప్పుడు, చింతపడుతున్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మానవులంగా. ఇక్కడ కూడా మనం చూస్తుంటే, వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రాము తన నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటే, అబ్రాము ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. దేని కొరకు కనిపెడుతున్నాడు?
ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు కనిపెడతారు. కొంతమంది ఉద్యోగం కొరకు కనిపెడతారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఎప్పుడొచ్చిద్దా ఉద్యోగం. కొంతమంది ఇల్లు లేక దేవుడు ఇల్లు ఎప్పుడు ఇస్తాడా అని కనిపెడుతుంటారు. కొంతమంది వివాహం ఎప్పుడవుద్దా అని కనిపెడుతూ ఉంటారు. కొంతమంది మరి వారి జీవితాలలో మరి గర్భఫలం ఎప్పుడు వస్తుందా కనిపెడుతుంటారు. కొంతమంది సంపద కొరకు కనిపెడుతుంటారు. ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటే దేవుడు అబ్రాముకు చేసిన వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుందా అని కనిపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన జీవితాల్లో చూస్తూ ఉంటే వయసు పైబడిపోతుంది. అబ్రాము పిల్లలు పుట్టే వయసు సడలిపోతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దేవుని వాగ్దానము ఎడల విశ్వాసములో ఒక గొప్ప దైవజనుడైనప్పటికీ సడలిపోతూ ఉంటుంది. ఇది సహజం. అలాంటి పరిస్థితుల్లో కృంగిన వేళ, భంగపడిన వేళ దేవుని వాక్యం తోడవుద్ది. ఇది విశ్వాసులైన మనం గుర్తించాలి. దేవుని పిల్లలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దిగులు పడకో, జడియకుమో, అబ్రామ్ నేనున్నాను. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చింతపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము అబ్రహామును దర్శించెను. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వాక్యం ఒకరోజు దర్శిస్తుంది. నీవు ఆకలిలో ఉండవచ్చు, వస్త్రహీనతతో ఉండవచ్చు, ఇల్లు లేనివాడిగా ఉండవచ్చు. నీ అవసరత ఏదైనా సరే ఆయన తప్పక తీరుస్తాడు. ఆయన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనుడు గాని నా పిల్లలు ఆకలి కొనరు. ఇక్కడ అబ్రామును దేవుడు మనం చూస్తూ ఉంటే అభయం ఇస్తున్నాడు, నేనున్నాను. అయితే అబ్రాము జీవితంలో కొద్దిగా భయము కూడా ఉంది. ఎందుకంటే గత కాలంలో అబ్రాము తన సహోదరుని కుమారుడు లోతు కొరకు మరి బలమైన రాజుల్ని ఎదురించి లోతుని తన ఆస్తిని సంరక్షించుకొచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, నీకు కేడము. దేవుడు ఏం చెప్తున్నాడు చూస్తున్నాం. మొదటిగా భయపడవద్దు అని ధైర్యపరుస్తున్నాడు. నేను కేడెముగా ఉన్నాను, భయపడవద్దు అని ధైర్యపరుస్తున్నాడు. ఆయా సమయాల్లో విశ్వాసుల జీవితంలో భయము కలుగుతుంది. నేను ఇది సాధిస్తానా లేదా, ఈ పదవి నాకు కలుగుతుందా లేదా, ఈ ఉద్యోగం నాకు వస్తుందా లేదా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అబ్రాముకు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను తన పనికై వాడుకునే దేవుడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని పని చేస్తుంటే ఆయన నీకు తోడుగానే ఉంటాడు. సువార్త పరిచర్యలో నేను చూస్తుంటాను. గత 20-30 సంవత్సరాల పరిచర్యలో యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి నేను పరిచర్యకి పిలువబడ్డాను. అనేక గ్రామాలకు సేవకు వెళ్ళినప్పుడు సాతాను అనేక రీతులుగా శోధిస్తూ ఉంది.
ఇప్పుడు నౌ స్టిల్ టుడే, ఈరోజు వరకు కూడా సువార్త ప్రకటిస్తే సైతానికి ఇష్టము లేదు. చక్కల పాటలు పాడినా ఇష్టం ఉండదు, మంచి వాక్యం చెప్పినా ఇష్టం ఉండదు, మంచి ప్రార్థన చేసినా ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నా ఇష్టం ఉండదు. అలాంటి సాతాన్ని దేవుడు ఏమనంటే, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ సైతాను ఏం చేయలేదు, ఏ సైతాను మనల్ని ఏం చేయలేదు. కొన్ని రోజులు ఆటంకపరుస్తారు. సైతాన్ ఎలాంటి ఆటంకపరుస్తూ తెలుసా అండి? కడుపు కొట్టుద్ది. నేను గత కాలములో పాస్టర్గా ఉంటే ఆ సమయంలో కొంతమంది వ్యక్తుల చేత ఈరోజే పాస్టర్గా ఖాళీ చేయించింది సైతాన్. అయినా నేను చింతపడలా, దేవుడు నాకు పోషకుడుగా ఉన్నాడు. ఎవరైతే కీడు చేశారో తర్వాత నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, వాళ్ళే వచ్చి, అయ్యా నీ పట్ల కీడు చేశాం, మేము శ్రమల్లో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, కీడు చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మనం. కాబట్టి విశ్వాసులైన మనం దేవుని సేవకుల జోలికి వెళ్ళకూడదు, దేవుని పనిని ఆటంకపరచకూడదు, శాపం వచ్చుద్ది. వాట్ వీఆర్, యు ఆర్ డస్ట్. మనం దేవుని ఎదిరించి అంతటోళం కాదు, దేవుని పరిచర్యని ఆటంకపరిచే అంతటోళం కాదు. అందుకని చాలాసార్లు నేను అదే చెప్తాను విశ్వాసులకు, దేవుడి జోలికి వెళ్ళబాకండి, దేవుని సేవకుల జోలికి వెళ్ళబాకండి, వాళ్ళ కీడు చేయాలనుకోబాకండి. ఎందుకంటే వారు మీకోసమే ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేయటానికి ఉన్నారు. నీ భార్య బిడ్డల కోసం, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేయటం కోసం నువ్వు దీవించబడటానికి ఉంది. దేవుని సేవకులు వాళ్ళ కీడు తలపడితే శాపమే వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా ఈ పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తున్నాను, ఆ యొక్క భయపడవద్దని ధైర్యపరుస్తూ, వాక్యము ద్వారా దర్శనము ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుస్తాడు. అందుకనే నువ్వు దిగులు పడుతున్న సమయంలో, నీవైనా నేనైనా భయపడుతున్న సమయంలో, కొరతగా ఉన్న సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకోండి. దేవుడు వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆయన వైపు చూస్తే జీవము కలుగును, ఆయన వైపు చూస్తే స్వస్థత కలుగును. ఏం కావాలి మనకి? నీకు జీవము, నీకు వెలుగు, నీకు స్వస్థత, నీకు దీవెన కలుగును. యేసు వైపు చూడు, వాక్యము వైపు చూడు. వాక్యము, దేవుని వాక్యము దర్శనం ద్వారా ఆదరిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాముకు కేడెముగా ఉండుట అంటే అర్థం ఏంటి తెలుసండి? అబ్రహాము పక్షాన నిలబడి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అది కేడెం అంటే. కాబట్టి దేవుడు కేడెమంటే అబ్రాము పక్షానే కాదు, నీ పక్షాన, నా పక్షాన కేడెముగా ఉన్నాడు. గుర్తుంచుకోవాలి మనం. నీ పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ సైతాను నిన్ను ఏమీ చెయ్యలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ద విక్టరీ. గుర్తుపెట్టుకోండి. సైతాను ఆటంకాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి.
ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎక్కువగా దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఆయన నీ పక్షాన పోరాడతాడు. మనం పోరాడలేం. ఈ లోక బలం మన దగ్గరికి మనం గెలవలేం. సైతానులు మన మీదకి వచ్చినప్పుడు నేను దేవుని వైపు ప్రార్థన చేస్తాను. అయ్యా, నీ సేవ చేస్తున్నాను, ఎంతోమంది నీ సేవ చేస్తున్నారు, వారు చేసే పనుల్లో తోడుగా ఉండు. వారి మీదకు దుష్టుడు ప్రబలినప్పుడు వారిని పారదోలు నాయన. దేవుడు చూస్తాడు ఫైట్. రెండవ మాట ఇక్కడేమనంటే, నీకు బహుమానము అధికముగా చేయదనని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, బహుమానం చాలాసార్లు మానవ జీవితాల్లో ఈ లోక సంబంధమైన బహుమానం కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ అబ్రాము సొదొమ రాజు ఇచ్చే బహుమానాలు తీసుకోలా. గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇతరుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు నువ్వేదన్నా సహాయం చేసినప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. మరి నేను ఇన్ని పనులు చేసా కదండి, ప్రతిఫలం తీసుకోకపోతే ఎట్లా అనుకుంటున్నావు? ఇక్కడ అబ్రాము పట్ల దేవుడు ఏం చేశాడంటే, అబ్రాము సొదొమ రాజు ఇచ్చిన బహుమానాలు సున్నితముగా తిరస్కరించాడు. వద్దు, నేను తీసుకోను. నాకు బహుమానాలు మీరు కాదు ఇచ్చేది, దేవుడే నా బహుమానము. ఇది విశ్వాసం. గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రేమించిన దేవుడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయన ఇస్తాడు. నాకు సంపదనిచ్చిన దేవుడు, అబ్బా, పశువులను ఇచ్చిన దేవుడు, అన్నీ ఇచ్చిన దేవుడు, బిడ్డలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తాడు. మీరిచ్చేదే పాటిది. కనుక ప్రతిఫలము మనుషుల దగ్గర నుంచి ఆశపడలేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుని బహుమానం మీద ఆధారపడ్డాడు. ప్రియులారా, దేవుడు తనకంట విలువైన బహుమానం ఏంటంటే దేవుడే. గాడ్ ఈజ్ మై గిఫ్ట్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలము. గాడ్ ఈజ్ మై వెల్త్, మై హెల్త్. నా ఆరోగ్యం ఆయనే, నా ఆస్తి ఆయనే, నా సంపద ఆయనే. నేను ఆయన వాడను, నాకేమీ కొదువలేదు. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంఘములో సమరములో యేసయ్య నీ ఊపిరి, యెహోవా నా కాపరి. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించి చూస్తూ ఉంటే, క్లిష్ట సమయాలలో, నష్ట సమయాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. కనుక అబ్రాములాగా మనుషుల సహాయం కోరవద్దు, దేవుడే మనకు ఆశ్రయం అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటే, అబ్రహాం డిజపియర్, నిరాశ. ఏంటి అబ్రహాము జీవితంలో నిరాశ అంటే? మొదటి మాటలో ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు, కేడెమని చెప్పాడు, సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పినా కానీ మనం ఎదురు చూచింది సమయానికి దొరకనప్పుడు మన జీవితాల్లో నిరాశ కలుగుతుంది. ఎన్ని ఇచ్చినా సంతృప్తి ఉండదు. ఏదైతే లేదో దాని మీదే ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నా, అబ్రాము పశువులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వంశోద్ధారకుడు లేడని దిగులు పడుతున్నాడు. ఈ ఆస్తి, ఈ సంపద అంతా కూడా ఎలియాజరుకు అవుతుందేమో అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం సంపాదించిందంతా మనకు పిల్లలు లేకపోతే
సేవకుల్లో ముఖ్యుడైన వానికి వెళ్ళిపోతాయి ఆస్తులన్నీ. అందుకని దిగులు పడుతున్నాడు. అంటే నా ఆస్తి, నా సంపద అంతా కూడా నమ్మకమైన సేవకుడే ఎలియాజరు, అతనికి వెళ్ళిపోతాయా? నా వారసుడు తింటానికి ఉండవాలి కదా అనుకుంటాం, మానవ సహజం. నా కొడుక్కి వెళ్ళాలి, నా కూతురికి వెళ్ళాలి, నా అల్లుడికి వెళ్ళాలి, నా ఆస్తి నేను సంపాదించిందని అనుకుంటాం. ఇక్కడ అబ్రాహాము కూడా అలా అనుకుంటూ నిరాశలో ఉన్నప్పుడు రెండవ మాట దావీదు చెప్తున్నాడు, గాడ్స్ ప్రామిస్ అబౌట్ ది గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్. గాడ్స్ ప్రామిస్ అబౌట్ ది గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్. సంతాన వృద్ధిని గూర్చి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అడుగుతున్నాడు అబ్రాహాం, సంపద, వస్తు వాహనాలు ఎన్ని ఇచ్చినా అబ్రహాము కావాల్సింది సంతానము. అందుకోసమే దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, సంతాన దీవెన జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రాహాం దిగులు పడొద్దు, భయపడొద్దు అని వాక్యం ద్వారా స్పష్టం చేశాడు. నీ దాసుని బిడ్డ నీకు బిడ్డ కాదు, నీ గర్భమందు జన్మించబోవాడే నీకు వారసుడవుతాడని ఒక మాట చెబుతున్నాడు. రెండోది ఏమన్నాడంటే, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చేస్తానంటున్నాడు. అసలు ఒక బిడ్డ అడిగితే ఎక్కడో సంతానం, వాళ్ళందరికీ నువ్వు తండ్రి అవుతావు అంటున్నాడు. అబ్రహాము నమ్మెను. హల్లెలూయా. నమ్మాలి దేవుని మాటలు, ఆశ్చర్యములు దేవుని మాటలు, అద్భుతములు. అబ్రహాము యెహోవా మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్పాడు, లెక్కలేనంత విస్తారమైన బిడ్డల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఒక బిడ్డను అడిగితే విస్తారమైన సంతానికి తండ్రిని చేస్తానన్నాడు, దీవించాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆశించిన దానికన్నా దేవుడు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. నువ్వు చింతపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. అంతేకాదు, చాలాసార్లు మనం అనుకుంటాము అబ్రహాం జీవితంలో క్రియలు కనపరుస్తున్నాడు, మంచిదే. ప్రార్థనా జీవితము, వాక్య జీవితం, ఆలయ జీవితం, మంచి క్రియలు, ఆకలైన వాడికి అన్నం పెట్టడం, వస్త్రానికి వస్త్రీయటం, ఈ అన్నిటిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి, దేవుని ఉచిత కృపను బట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను బాగా వాక్యం చెబుతున్నాను. నో 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 నో. విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ గాడ్, హీ విల్ డన్ ఏ మిరకల్ ఫర్ అస్. దేవుని శక్తి చేత నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడని చెప్తున్నాడు ఈ రెండవ మాటలో. అందువలన అబ్రాహాములాగా నీవు నేను దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునితో మంచి స్వభావం కలిగి, మంచి హృదయం కలిగినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తాడు. ప్రియులారా, ఈ రోజు నుంచి అబ్రాహాములాగా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద నమ్మకం ఉంచుదాం, మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆఖరి మాట ఏమన్నాడంటే, కల్దీయుల దేశము నుండి, ఆఖరి మాట చూస్తూ ఉంటే దేవుడట ఏం చేశాడంటే, మరి ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడని చెప్తున్నాడంటే, బైబిల్లో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆయన కనాను దేశం ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. మూడవ మాట, గాడ్ రిమెంబర్ దట్ హీ బ్రాట్ యూ హియర్ ఫ్రమ్ ద ల్యాండ్. కనాను దేశం ఇచ్చిదనని వాగ్దానము చేస్తున్నాడు. కల్దీల దేశము నుండి దేవుడు కనాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. అబ్రహాం మానవ రీతిగా అడుగుతున్నాడు, అయ్యా నేను ఎట్లా స్వతంత్రించుకుంటాను? అప్పుడు దేవుడు సూచనలు బయలుపరిచాడు. 15వ అధ్యాయం 9, 11 ఇంటికి వెళ్ళి చూస్తే నెరవేరుస్తానని చెప్పినప్పుడు
గాఢ నిద్రలో దర్శన రీతిగా దేవుడు ఏ విధముగా 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసత్వములో ఉన్న వారిని ఏ రీతిలో విమోచించాడో గుర్తు చేస్తున్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయములో యోసేపు కాలములో ఐగుప్తును మనం చూడగలం. ఇవన్నీ గుర్తు చేసి మన జీవితాల్లో అబ్రహాము 4 శతాబ్దాలు, అబ్రహాం, ఇసాకు, యాకోబు కనానులో 215 సంవత్సరాలే కాకుండా యోసేపు కాలములో కూడా యాకోబు సంతానం ఐగుప్తునకు వచ్చిన తర్వాత యోసేపు మరణాంతర కాలం వరకు లెక్కించబడ్డారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాలలు 17వ వచనం దేవుని ప్రసన్నతను చూపిస్తూ ఉంది. దైవ ప్రసన్నత. దేవుడు అబ్రాహాముతో నిబంధన స్థిరపరుస్తున్నాడు కనుక దేవుడు తన నిబంధన ద్వారా గొప్ప బాధ్యత ఇచ్చుచున్నాడు. అగ్ని మరియు పొగ అంటే దేవుని పరిశుద్ధతకు సూచన, నీతిమత్వమునకు సూచన. కాబట్టి దేవుడు తన నిబంధన అబ్రహాము విషయములో ప్రియులారా జ్ఞాపకం చేసి స్థిరపరిచి అబ్రహాము సంతానము దైవ ప్రణాళిక వలె నెరవేర్చుచున్నాడు. అబ్రామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు కృంగిన అబ్రాముని, నిరాశలో ఉన్న అబ్రాముని జ్ఞాపకం చేసుకొని అభయమిచ్చి కేడేమని చెప్పి ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. నీ పనుల భారము దేవునికి అప్పచెప్పు. పరిశుద్ధ ఆత్మదేవుడు మన పట్ల అట్టి కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘ మోడరేటర్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పరదేశాయి బాబు గారిని, అమ్మగారు, బిడ్డలు, ఆఫీస్ ప్యారల్స్, ఆల్ కౌన్సిల్ మెంబర్స్, ఆర్ సినర్స్, ప్రత్యేకంగా సెంట్రల్ గుంటూరు సినెడ్, సెయింట్ మాథ్యూస్ లూథరన్ నార్త్ ప్యారిష్ కాపరి రైట్ రెవరెండ్ జోహాన్ బాబురావు గారిని బట్టి అయా మీకు స్తోత్రాలు. వారి పనిపాట్లన్నిటిని బట్టి కూడా అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో నిశ్చిత్తమును జరిగించి ప్రభు ధైర్యపరచమని అడుగుతున్నాను. అమ్మగారి బిడ్డలు దీవించండి, పెద్దలను దీవించండి. ఇదేనా మా సంఘములో ఎంతోమంది ప్రార్థనకు దూరంగా ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నారు. వాక్యమునకు దూరంగా ఉన్నారు, ఆలయమునకు దూరంగా ఉన్నారు, చీకటిలో ఉన్నారు, సొదొమ గొమొర్రా పట్టణాల్లో జీవించే వారిగా ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నానయ్యా. అబ్రహామును ఆదరించిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, మమ్మల్ని కూడా ధైర్యపరిచినందుకు స్తోత్రం. నీ యందు విశ్వాసం ఉంచుటకు, నీ మీద ఆధారపడుటకు, మా హృదయం నీకు ఇవ్వడానికి మంచి మనసు దయచేయమని మా ప్రతి ఒక్కరి మీ నామములు తెచ్చండి. ఈరోజు చనిపోయిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. సంతోషంగా పెళ్లి చేసుకునేవారు, పెళ్లి దినం జరుపుకునేవాళ్ళు, పుట్టినరోజు జరుపుకునేవాళ్ళు, ప్రతి కుటుంబం ఆదరించి ధైర్యపరచండి. బిడ్డలను మీ కృపాహస్తాలకు చెప్పుతున్నారు. జ్ఞానమునందును వయస్సునందును వర్ధిల్ల చేయండి. యవ్వనస్తులన్నీ చేతులకు అప్పచెప్పుతున్నాను. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వర్యలను బట్టి, చంద్రబాబు నాయుడు గారిని బట్టి ప్రభా, మరి అంతేకాదునైనా ఆ యొక్క సభ్యులైనటువంటి మినిస్టర్స్ అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రం. డిప్యూటీ సీఎం గారు పవన్ గారిని బట్టి, అంతేకాదునైనా నీకు స్తోత్రం. మా ఎంపీ గారు ప్రభా, మా ఎమ్మెల్యే గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. మాధవీనమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా దర్శించండి. మా కలెక్టర్ గారిని బట్టి, ఎస్పీ గారిని బట్టి, ఆఫీస్ ప్యారల్స్ అందరిని బట్టి, ఆల్ డిపార్ట్మెంట్ బట్టి, మా చర్చిలో, మా సంఘములో ఎన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారో వారందరి కొరకు, అయ్యా వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, ప్రపంచ దేశంలో ఉన్న మా బిడ్డల కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాం. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ నాయనా
నూతనంగా వచ్చిన ట్రంప్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలకు ప్రభువా ఆదరణ దయచేయండి, కలవరం తీసివేయండి, మీరు కృప చూపమని మా ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ఆల్ మినిస్టర్స్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. ఈ దేశమంతా క్రైస్తవ బిడ్డలు క్షేమముగా ఉండటానికి, ఈ దేశం కొరకు ప్రార్థించేవారిగా ఉండటానికి కృప దయచేయమని, దైవ సేవకులైన వారందరినీ దీవించండి, విశ్వాసులైన వారందరినీ దీవించండి, కృప చూపమని, ఇది నా ఆశీర్వాదములతో నింపమని యేసు పుణ్య నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచు, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలకు దృష్టి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనందరకు తోడై ఉండునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనము, పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు కూడా ప్రార్థించాలని మనవి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.